దేవుడి మాటలను దీవించునుగాక. చదువుబడిన వాక్యమునకు ప్రభువైన యేసుక్రీస్తు తన ఆశీర్వాదములు జతపరచుదురుగాక. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ ప్రశస్తమైన వధువును బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క కుమారుడును కుమార్తెను మీరు దీవించండి. ఈ ఉదయకాలంలో ప్రభువా సమకూర్చబడిన ఈ పరిశుద్ధులందరినీ మీరు ఆస్వాదించమని, నీ వాక్యం యొక్క ప్రకాశము వీరందరి మీద ప్రకాశింపచేయమని, నీ సన్నిధిని మేము అనుభవించినట్లు సహాయం చేయమని, మా అందరిని బలపరచమని, మా విశ్వాసమును మరింతగా వృద్ధిపరచమని, అలాగే ప్రభువా ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తుండగా అయా మేము సాగునట్లు ఆ గొప్ప రాకడలో ప్రభువా మేము ఎత్తబడటానికి కృప దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. మొట్టమొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ప్రాతకాలంలో అంటే ఉదయకాల సమయంలో మరి మనందరం ఈ చలికాలం ప్రారంభమైంది, వింటర్ సీజను. మరి సమయంలో కొంచెం ఉదయకాలం లేవటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ మరి దేవుని ఎడల మనకున్నటువంటి ఒప్పుదలను బట్టి మనము ఆయన సన్నిధికి వచ్చినందుకు నిజంగా మరి మనందరం కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు చెల్లించుచున్నాను. ఇంకా మరి మంచిగా సిద్ధపడాలని కోరుతున్నాను. ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు భవిష్య పాపం ఇంక లెగలేదేమో. సో ఏది ఏమైనప్పటికీ వచ్చిన మరి మీ అందరిని బట్టి కూడా ప్రభువైన యేసు నామములో మరొకసారి వందనాలు. 8 గంటలకి మరి గేట్ క్లోజ్ చేస్తానని చెప్పాను. ఒకసారి కిందకి వెళ్ళి గేట్ క్లోజ్ చేసి అయిపోయింది. ఎందుకంటే మెసేజ్ గేట్ క్లోజ్ చేసేయండి, మంచిది. ఎందుకంటే వర్తమానం ప్రారంభం అయిపోతుంది కనుక ఇప్పటికే మరి 8:15 అయింది. సో ఒక సమయం అనేది మనం నేర్చుకోవాలి. ఏమ్మా, అంతేనా మరియమ్మ గారు? మంచిది. హల్లెలూయా. ఈ 7 సంఘకాలాలలో మరి సార్దీసు సంఘకాలము అనే వర్తమానాన్ని మరి ధ్యానం చేస్తున్నాం. సంఘకాలం పేరు సార్దీస్ సంఘకాలము. ఈ సంఘకాలం యొక్క విధానం మనము చూస్తే మరి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్తున్న ఈ సంగతులు, ఈ కాలముల గురించి మరి దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు అనగా ప్రభువైన యేసుక్రీస్తే. అంటే అదే పరిశుద్ధాత్మ సంఘంతో మాట్లాడుతుంది. సంఘకాలాలకు ఆయన 7 నక్షత్రములను ఇచ్చి ఉన్నాడు. మరి ఈ సంఘకాలమును ఆయన ఎరిగి ఉన్నాడు. అది ఏంటంటే కేవలము ఆ సంఘకాలం యొక్క విధానము పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని సంఘకాలం అది. అంటే జీవించటం మాత్రమే దానికి తెలుసు, కానీ అంటే జీవించుచున్నాం అని అనుకుంటున్నారు, కానీ ఆ పరిశుద్ధాత్మ యొక్క బోధ యొక్క జీవితం మాత్రం ఆ సంఘకాలము జీవించట్లా. అది జీవించుచున్నావన్న పేరే ఉంది తప్ప వాళ్ళైతే జీవించట్లా. వాళ్ళు అనుకుంటున్నారు ఏమని, ఓ మేము బాగా జీవిస్తున్నాము, మా భక్తి చాలా ఉంది, మేము చాలా ఎక్కడికో వెళ్ళిపోయాము, అవసరమైతే ప్రభు రాకడే ఆలస్యమైంది, కానీ మేమైతే
చాలా జీవితం జీవించేసామన్నట్టు ఫీలింగ్లో ఉన్నారు పాపం. తీరా చూస్తే ఏంటంట, వాళ్ళు పేరుకు మాత్రమే అనుకుంటున్నారు, పేరుకు మాత్రమే వాళ్ళు వర్తమానం అనుకుంటున్నారు, పేరుకు మాత్రమే వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు, పేరుకు మాత్రమే మేము యేసుని ఆరాధిస్తున్నాము అనుకుంటున్నారు, పేరుకు మాత్రమే వాళ్ళు జీవించుచున్నారే తప్ప వాక్యానుసారమైన జీవితం వారిలో లేదు. హల్లెలూయా. అందుకని అన్నాడు, నీవు మృతుడివే. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘకాలంతో ఏమంటున్నాడు, నీవు మృతుడివే. అంటే నువ్వు ఆ పరిశుద్ధాత్మ యొక్క బోధ ప్రకారం జీవించకపోతే చనిపోయినట్టే. కానీ జీవించే ఉంటావు లోకంలో, కానీ చనిపోయినట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజుని ఇట్లా తీసుకుంటే ఇవాళ ఎంతమంది చనిపోయి ఉంటారంట? వాళ్ళ దృష్టిలో బతికే ఉంటారు, వాళ్ళ ఇంట్లో దృష్టిలో బతికే ఉంటారు, ప్రపంచం దృష్టిలో కూడా బతికే ఉంటారు. కానీ దేవుని దృష్టిలో మాత్రమే వాళ్ళు మృతులయ్యి ఉన్నారంట. ఆమేన్. అంటే ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతాడు? ఇంకా వాక్యంలో చాలా కష్టం కదా. ఆమేన్. ప్రకటన 3వ అధ్యాయము 3వ వచనంలో, నీవెలాగూ ఉపదేశం పొందితివో, అంటే నువ్వు ఎలాగ బోధించబడ్డావో, ఎలాగ వింటివో, అంటే ఆ బోధను ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. లేని ఎడ నీవు జాగరూకుడవై ఉండని ఎడలా, అంటే జాగ్రత్త అంటే మెలకువగా ఉండకపోతే నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియన నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. కనుక మరి ఇలాగా లోకానుసారంగా లోకంతో కలిసి జీవిస్తే మరి అతను ఎలా జీవిస్తున్నాడో అతనికి కూడా ఏమీ తెలియదు. అందుకని ఇంకొక అవకాశం ఆ సంఘానికి, ఆ కాలానికి ఇస్తున్నాడు. ఏంటది? నీకు ఒక ఉపదేశం చేయబడింది, ఈ కాలానికి ఒక వర్తమానము ఇవ్వబడింది, అది ఆ కాలం యొక్క సంఘము వింది. మరి దాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. అంటే మారు మనసు పొందటానికి ఇప్పుడు మరలా ఒక చిన్న అవకాశం ఆ కాలానికి ఇచ్చాడు. అంటే ఆ కాలంలో ఉన్న పరిశుద్ధులకి. లేదు అని అనుకున్నారనుకోండి, వాళ్ళు జీవిస్తూ ఉండగానే సడన్గా ఏం జరుగుద్దంట, దొంగ వలె వస్తాడంట. సో ఆ దొంగ ఎలా, ఏ గడిలో వస్తాడో మరి నీ మీదకి తెలియదు అన్నాడు. ఇదే వచ్చినాన్ని ప్రవక్త గారు వెస్టర్న్ బైబిల్ నుండి మరలా చదువుతున్నారు, మరొక అనువాదము. దానిని జ్ఞాపకం ఉంచుకొనుము, నీవు పొంది ఉన్న దానిని, అంటే సత్యమనున్నది శాశ్వతమగు నిధి, నీవు వినిన దానిని జాగ్రత్తగా కాపాడుకొనుము, ఒక్కసారి నీ మనసు మార్చుకొనుము. ఇది వెస్టర్న్ యొక్క బైబిల్ యొక్క అనువాదం. మళ్ళా చదువుతా. జ్ఞాపకం ఉంచుకొనుము, నీవు పొంది ఉన్న దానిని, నీవు వినిన దానిని జాగ్రత్తగా కాపాడుకొనుము. అంటే ఈరోజు ఈ వర్తమానం నువ్వు వింటున్నావే, నీకు ఇవ్వబడుతుంది. ఇది మామూలు మాటలు కాదు, ఒక సామాన్యమైన బోధ కాదు. ఇది నువ్వు వింటున్నటువంటి వర్తమానము మామూలుది కాదు, ఇది నిన్ను పరలోకానికి తీసుకుపోయే వర్తమానం. కనుక నీవు వినిన దానిని జాగ్రత్తగా కాపాడుకో. ఈరోజు మనకి ఎట్లా ఉందంటే పట్టునట్టు అలవాటు. ఏంటి ఎట్లాగా ఉందంటే మనకి ఏముందిలేండి, రోజు చెప్పుకుంటున్నాంగా, రోజు వింటున్నాంగా, వాళ్ళు వింటున్నారు, వాళ్ళు బోధ చేస్తున్నారు, మనము బోధ చేస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఈ బోధ పరలోకము నుండి వచ్చిన బోధ. దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఇవి. ఇది ఒక మనుషుని మాట మాత్రము కాదు, ఇది నిశ్చయముగా
ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఆత్మ యొక్క సంగతులు. అందుకని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. మరి ఈ దినాన్న ఎంతమంది మరి నిజంగా దీన్ని వింటున్నాము? నిజంగా దీన్ని మనం ఎంతమంది కలిగి ఉన్నాము? లేక ఇది మనలో ఒక అలవాటుగా మారిపోయిందా? ఈ మాటలు ఏదో సహవాసంలోకి వచ్చినంతసేపు మాత్రమే అనుకుంటున్నామా ఈ మాటల్ని? ఇక తర్వాత సహవాసాన్ని విడిచి బయటకు పోయిన తర్వాత ఇంక ఈ మాటలతో మనకు సంబంధం లేదా అనేది ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ఇదంట వినిన దాన్ని నువ్వు కాపాడుకోవాలంట. సో పాస్టర్ గారు కేవలం బోధ మాత్రమే నీకు చేస్తున్నాడు. విన్న దాని ప్రకారం నువ్వు కాపాడుకోవాలి. అది చాలా విలువైనటువంటి వర్తమానం. అది నువ్వు జాగ్రత్తగా చేసుకోలేదనుకోండి, నష్టపోయేది ఎవరు? నువ్వే. అంటే జాగ్రత్తగా కాపాడుకోవటం అంటే నువ్వు విన్నటువంటి ఆ వాక్యము సరైన అవసరమైనటువంటి సమయానికి అది మరలా నీకు ఉపయోగపడుద్ది అన్నమాట. అపవాదిని ఎదిరించడానికి ఏం కావాలి? మనకి వాక్యం అనే ఖడ్గం కావాలి. యేసు ఏం చేశాడు? అపవాది ఎదిరిపడినప్పుడు ఆయన దేనితో ఎదిరించలేదు. ఆయన తన సంపూర్ణమైన సువార్తతో, సంపూర్ణమైన బోధతో, దేవుని యొక్క నిజవాక్యముతో దాన్ని ఎదిరించాడు. అప్పుడు అపవాది అక్కడ ఉండలేకపోయాడు. ఒక్కటే, విశ్వాసికి అవిశ్వాసికి పోరాటము జరుగుతున్నప్పుడు అతను ఏయో విషయాలు చెబుతాడు, కానీ నీవైతే వాక్యాన్ని తీసి మాట్లాడితే వెంటనే అతని ఎదురు నుండి తొలగిపోతాడు. కారణం, అపవాది వాక్యం లేనిది, విశ్వాసి వాక్యము గలది. కనుక నీకు ఇచ్చేటువంటి ఈ కాలము యొక్క వర్తమానము ఏమయ్యిందంటే చాలా మరి ప్రశస్తమైనటువంటి దేవుని మాట. ఇది నువ్వు కానీ కాపాడుకోకపోతే నువ్వు పరలోకానికి మాత్రం రాలేవు. వెరీ సింపుల్. ఏంటండి, ఇప్పుడు మిమ్మల్ని పట్టుకురామంటారు ఉద్యోగానికి జాయిన్ అవుతున్నప్పుడు. ఏమండి, మీరు వస్తున్నప్పుడు మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మరి అవన్నీ తీసుకుని ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని రండి అని అంటాడు. నువ్వు వీటన్నిటినీ సంచిలో పెట్టుకుని రాత్రంతా అనుకుని చాలా జాగ్రత్తగా రేపు నేను ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలనుకుంటూ తలకాడు దీని కింద పెట్టుకుని లేచి మొహం కడుక్కొని టీవీ తాగి టిఫిన్ తిని ఆటో ఎక్కువ బస్సు ఎక్కువ ఆఫీస్కి వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఉద్యోగం చేసేది నువ్వా లేకపోతే కాగితాలా? హలో, నా మాటలు అర్థమవుతుందా? ఉద్యోగం కోసమే కదా నేను పిలిచాడు ఆ యజమానుడు. సో యజమానుడికి కావాల్సింది నువ్వే, కానీ కాగితాలతో పని ఏముంది? అదసమ్మా, అర్థమవుతుందా నా మాట? నువ్వే కదా కావాల్సింది, పని చేసేది నువ్వు. కాగితాలు పని చేస్తాయా? కాదే. అసలు నువ్వేమై ఉన్నావో, నీ క్యారెక్టర్ ఏంటో, నువ్వు ఎక్కడెక్కడ ఎలాగా చదివావో, ఏం చదివావో, నీ యొక్క గ్రోత్ ఎలా ఉందో అవన్నీ కూడా అందులో ఉన్న విషయాలు తెలియపరుస్తాయి. ఎందుకంటే నువ్వెవరో తెలీదు. సడన్గా వెళ్ళి ఆ వ్యక్తి ముందు కూర్చున్నావు అంతే. కానీ ఆ వ్యక్తి పేపర్లన్నీ చదువుతా రీడ్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా చూస్తుందంటే నువ్వే కాగితం రూపంలో ఉన్నావు అక్కడ. హల్లెలూయా. సో ఈ కాగితం చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క యజమానికి. దాన్ని చూసి దాంట్లో ఉన్నటువంటి విధానాన్ని బట్టి కంగ్రాచ్యులేషన్స్ సార్ అని చెప్పొచ్చు, సార్ సియు సార్ అని చెప్పొచ్చు, అంటే వెళ్ళరండి అని చెప్పొచ్చు,
లేకపోతే మీకు ఉద్యోగం ఖాయమైందని చెప్పొచ్చు. దేన్ని బట్టి? నీ మొఖాన్ని బట్టి కాదు. అలాగనే నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఎంత సిద్ధపడినా, పరలోకానికి రెడీ అయ్యి వెళ్ళిపోతానికి నువ్వు ఏదేదో ఎక్కి, అంటే ఏదేదో ఒక సేవను, ఏదో ఒక పరిచయను పట్టుకుని వెళ్ళిపోదామని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన నీతో పాటు మరొక దాన్ని తీసుకురమ్మంటున్నాడు. ఏంటది? నీవు విన్న ఆ బోధ, నీవు విన్న ఆ వాక్యము, నీవు దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. నీవు విన్నటువంటి ఆ సత్యం అయిపోయింది అని అనుకో, పారేసుకోమాకండి. దాన్ని అంటే జాగ్రత్తగా నీ హృదయంలో దాచుకోవాలి. అది ఎప్పుడు అవసరమో అది నీకు దేవుడు తప్పకుండా దాన్ని, ఆమేన్ ఆమేన్. అందుకని అంటున్నాడు, ఒక్కసారి నీ మనసు మార్చుకునుము అని వెబ్స్టర్ గ్రంథంలో మాట్లాడాడు. సరే, ఈ సార్దీసు సంఘకాలము భాగంలో హెచ్చరిక అనే భాగాన్ని మనం ధ్యానం తీర్పు అనే భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. ఒకసారి చూడండి, సార్దీసు సంఘకాలంలో తీర్పు. చూడండి, నేను ఈ యొక్క పాత పుస్తకంలోంచి నేను చదువుతాను. తీర్పు, ప్రకటన 3వ అధ్యాయము 3వ వచనము. అక్కడ కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. ఈ వర్తమానంలో ప్రవక్త ద్వారా కొన్ని విషయాలు చెబుతున్నాడు. 98వ పారాగ్రాఫ్ చూడండి ఒకసారి. 34వ పేజీ, సార్దీసు సంఘకాలము అనే వర్తమానంలో 34వ పేజీ 98లో. కానీ ఆయన కుడి చేతిలో ఉన్న వర్తమానికులు వేచి ఉండిరి. ఆయన వారిని అచ్చటకు పంపించును. వారు అచ్చటకు వెళ్ళి ఒకే విషయమును గురించి వారు మాట్లాడుదురు. క్రీస్తులో ఉన్న అదే పరిశుద్ధాత్మ వీరిలోనూ ఉన్నది. ఆమేన్. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలు ఏమై ఉన్నాయి? 7 వర్తమానికులు ఉన్నారు. మరి వారిని ఆయన ఎక్కడికి పంపించాలని ఆయన అనుకుంటున్నాడో ఆయన అక్కడ పంపుతాడు. అంటే 7 నక్షత్రాలు అంటే 7 వర్తమానికులు ఒక్కొక్క సంఘకాలానికి నిర్ణయించబడ్డారు. దేవునికి మాత్రమే తెలుసు ఆ వర్తమానికుల్ని ఏ వర్తమాన సంఘ కాలానికి పంపించాలో. వారు అచ్చటికి వెళ్ళి ఒకే విషయాన్ని గురించి మాట్లాడతారు. మొదటి సంఘకాలంలో నుండి చిట్ట చివరి కాలమైన లవదోకియా సంఘకాలం వరకు కూడా విషయం ఒకటే. సంఘాన్ని ఏం చేస్తున్నారమ్మా? మరియమ్మ, ప్రభు తట్టు తిప్పుతున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు తెలియకుండానే వాళ్ళు జారిపోయారు. కనుక జారిపోయినటువంటి ఆ సంఘకాలంలో ఉన్న పరిశుద్ధులకి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశము ఆ వర్తమానికుల యొక్క వర్తమానమే. హల్లెలూయా. వాళ్ళందరూ ఒకే విషయాన్ని గురించి వారు మాట్లాడుదురు. క్రీస్తులో ఉన్న అదే పరిశుద్ధాత్మ వీరిలోనూ ఉన్నది. అందుకని నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తులో ఉన్న అదే ఆత్మ అంట పౌలులో ఉంది, ఐరేనస్లో ఉంది, మార్టిన్లో ఉంది, లూథర్లో ఉంది, ఆమేన్, జాన్ వెస్లీలో ఉంది, ఇలాగా విలియం బ్రెన్హామ్లోనూ ఉంది. ఈ 7 ఉన్నటువంటి ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మయే. అంటే ఆ శరీరాల ద్వారా ఆ ఆత్మ సంఘముతో పనిచేస్తుంది. అంటే విలియం బ్రెన్హామ్ యొక్క మాటలు కాదు అవి, ఆ శరీరంలో ఉండి మాట్లాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు అనే సంగతిని మీరు గుర్తుంచి పెట్టుకోవాలి. ఏంటండి? అది విలియం బ్రెన్హామ్ యొక్క మాట కాదు, అది పౌలు యొక్క మాట కాదు, అది ఐరేనస్ యొక్క మాట కాదు. ఆ మనుషులలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ సంఘముతో అంటే విశ్వాసులతో మాట్లాడుతుంది. ఓ క్రీస్తులో ఉన్న అదే ఆత్మ ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళుటకు ముందు కొంతకాలమైన తరువాత లోకమునను మరి ఎన్నడూ చూడదని ఆయన చెప్పాను. కాస్మోస్ అనే ఈ మాట గ్రీకు భాషలోనిది. దీనికి అర్థం ఏమనగా ప్రపంచపు క్రమం. కాస్మోస్ అంటే అర్థం అంట, గ్రీకు పదం యొక్క అర్థము ప్రపంచపు క్రమం. భూమి యొక్క క్రమం కాదు. భూమి యొక్క క్రమం వేరు, ప్రపంచ క్రమం వేరు. ఆమేన్. భూమి యొక్క క్రమం అంటే ఏంటి? భూమి యొక్క క్రమం వేరు, ప్రపంచం యొక్క క్రమం వేరు. భూమి యొక్క క్రమం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది వేరే. ఇదేంటిది? ప్రపంచ క్రమం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు వారికి ఒక విధానం ఉంది, వారికి ఒక క్రమం ఉంది. చూద్దాం. భూమి యొక్క క్రమం కాదు, కానీ ప్రపంచం యొక్క క్రమం. సంఘ శాఖలు లేదా వేరేదైనా కానీ నన్ను ఎన్నడూ చూడదని, అయితే మీరు నన్ను చూతురు. ఎవరు చూస్తారంట? సంఘము లేక విశ్వాసి. నేను అనేది వ్యక్తిగత సర్వనామం అనే దానికి వర్తిస్తుంది. నేను మీతోనూ మీలోనూ యుగ సమాప్తి వరకు ఉండేదను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. మీరు దానిని గ్రహించితిరా? హల్లెలూయా. నేను మీతో మీలోనూ యుగ సమాప్తి వరకు ఉంటానన్నాడు. సో యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది? ఎట్ ద ఎండ్ టైం, చివరి కాలంలో. అంటే మొదటి కాలం ఇప్పుడు ఏమయ్యింది? ఎఫెసు. చివరి కాలం ఏమయ్యింది? లవదోకియా. ఎఫెసు, లవదోకియా. మరి ఎఫెసు సంఘ కాలములో ఉన్నది అదే పరిశుద్ధాత్మ, లవదోకియాలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మే. ఇది సంఘ క్రమాన్ని అంటే ప్రపంచం యొక్క క్రమాన్ని మరి పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. హల్లెలూయా. సరే, ఇప్పుడు హెచ్చరిక అనేటువంటి భాగాన్ని తీర్పు అనే భాగాన్ని మనం చదువుదాం. సంపూర్ణ సువార్త యొక్క ప్రాథమిక సత్యం వీరికి అందించబడింది. ఈ సంఘకాలానికి ఏం అందించబడిందంట? సంపూర్ణ సువార్త యొక్క ప్రాథమిక సత్యము. అంటే ప్రాథమికం అంటే మొదటిది, ప్రారంభమైనది, అవసరమైనది. ఆ సత్యం వీరికి అందించబడింది. రోమను సిద్ధాంతములు, పోప్ అధికారము ప్రక్కకు త్రోయబడి బైబిల్ సత్యం వీరికి వినబడింది. మరి ఆ కాలంలో కూడా ఏముంది? రోమ్ యొక్క సంఘ ఆధిపత్యం ఉంది, పోపు యొక్క అధికారము. అయితే ఇది పక్కకు త్రోయబడి బైబిల్ సత్యము వీరికి వినబడింది. ఆమేన్, ఆమేన్. అంటే క్యాథలిక్కులు వాళ్ళ యొక్క సిద్ధాంతాలను బట్టి బైబిల్ని వినబడకుండా చేస్తారు. అంటే పరిశుద్ధాత్మను మాట్లాడలేకుండా చేస్తారు. అంటే అక్కడ ఏమి లేదు? పరిశుద్ధాత్మ లేదు. కానీ ఈ సంఘకాలంలో ఉన్న వధువుకి ఏమైంది? అక్కడ బైబిల్ సత్యం వినబడింది. ప్రభురాత్రి సంస్కారము, నీటి బాప్తిస్మము, విగ్రహారాధన మొదలగు విషయాలలో వీరికి ఎంతో గ్రహింపు ఇవ్వబడింది. మరి ఈ సంఘకాలంలో వారు గుర్తించారంట ప్రభురాత్రి భోజనం యొక్క ఇంపార్టెన్స్. వాటర్ బాప్తిజం, నీటి బాప్తిజం, యేసుక్రీస్తు నామములో బాప్తిజం గురించి. అలాగే విగ్రహారాధన, విగ్రహములో దేవుడు లేడని, విగ్రహం ఒట్టిదని, విగ్రహము దయ్యమని అది గ్రహించారంట ఈ సార్దీసు సంఘ విశ్వాసులు. ఆమేన్. పాత పద్ధతిలో పూర్తిగా బయటకు వచ్చుటకు కావలసిన వెలుగు వీరికి ఇవ్వబడింది. చాలా అద్భుతం. పాత పద్ధతిలో పూర్తిగా బయటకు రావటానికి కావలసిన వెలుగు. వారు చీకట్లో ఉన్నారు,
వారికి తగినంత వెలుగు దేవుడు ఇచ్చాడు. వాక్యమును మామూలు ధోరణిలో విన్నారు కానీ ఆచరణలో పెట్టవలననే ఆశతో వినలేదు. చేసిన తప్పేంటి? ఇక్కడ వాక్యము మామూలు ధోరణిలో విన్నారంట. ఏదో వినాలి కాబట్టి, అది అప్పుడప్పుడు చెప్తా, ఏదో రావాలి కాబట్టి రావటం, లేకపోతే తాళాలు వేస్తాడు, ఇసుకెత్తాడు, తలకే పోటు తీసుకొస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ అసలు, వెళ్ళాడు ముందు కూర్చుంటే పోలా అని మీలో కొంతమంది ఎట్టాగైతే అనుకుంటారో అలాగనే, అంటే వీళ్ళకి వాక్యం వినాలనో ఆశతోనో దానిని పొందుకోవాలనో ఆ కోరికతో లేరు వీళ్ళు. తప్పదు వెళ్ళాలి అనే ద్వారంలో విన్నారంట వాక్యాన్ని వాళ్ళు. అంతేగాని అది ఆచరణలో, అంటే వాళ్ళు జీవితంగా జీవించాలనే దాన్ని వాళ్ళు మర్చిపోయారు. అలా వినలేదంట. ఆమేన్. అంటే ఇప్పుడు రెండు విషయాలు మనకు అర్థమైనవి. ఒకటి, వినాలి, తప్పదు అనే ఊరికిని మామూలు ధోరణితో వచ్చి వాక్యం వింటాం. ఇలా వింటే వాక్యం ఎక్కదుగా. హల్లెలూయా. కానీ జీవించాలి, ఈ వాక్యం ఈరోజు నాకు అవసరం, దీన్ని నేను ఆచరణలో పెట్టుకోవాలంటే నా జీవితంగా మార్చుకోవాలి అనుకుని వింటే అది నీకు చాలా ఉపయోగకరంగా మారద్ది. సో ఇట్లాగా రెండు రకాలుగా వాక్యాన్ని వినే మనుషులు ఉన్నారు. ఆమేన్. అయితే సార్దీస్ సంఘకాలంలో ఉన్న మనుషులు మాత్రము ఆచరణలో పెట్టాలి విన్న వాక్యాన్ని. అంటే అవసరం వచ్చినప్పుడు దాని ప్రకారం నిలబడాలి, అవసరం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ప్రకారం జీవించాలి, నేనేంటో ఆ అవిశ్వాసులకు చూపించాలి అనేది వాళ్ళకి లేదు. అది మామూలుగా ఆదివారం వచ్చింది ప్రార్థనకు వస్తున్నారు, బుధవారం వచ్చింది ప్రార్థనకు వస్తున్నారు, గురువారం వచ్చింది ప్రార్థనకు వస్తున్నారు, శుక్రవారం వచ్చింది ప్రార్థనకు వస్తున్నారు. ఎక్కడికంటే ప్రార్థనకు రమ్మంటే ప్రార్థనకి వెళ్తున్నాం తప్ప ఆ విన్న ఆ బోధతో ఎప్పుడు అవసరమో దాని కొరకు జీవించడానికి వారికి అది దాచుకోలేదు. గ్లోరీ. మరి దేవుడు చూడండి, ఆ కోషేరు పాత్రలో ఉన్న మన్నాను మరి ఒక కాలానికి అది ఉపయోగపడద్దని, అది కొంతమంది పరిశుద్ధులు దాన్ని తినాలని, వారు ఆ గుడారంలో సేవ చేయటానికి వస్తారని దేవుడు ముందే ఎరిగి మోషేతో చెప్పాడు. మొట్టమొదటిగా పడిన అటువంటి ఆ మన్నాలో నువ్వు ఆ భాగాన్ని తీసి దేవుని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టమన్నాడు. గ్లోరీ. చూశారా, ఆహారంలో కూడా ఆయన మొట్టమొదటి భాగం తీపిచ్చాడంటే దశమ భాగం అంటే ఎంత ప్రాధాన్యమైందో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆహారం ఆకలితో చచ్చిపోతున్నప్పుడు ఏం చేశాడు ఆయన? పిల్లలందరినీ పెట్టాడు, కానీ అందరికీ పెట్టినప్పటికీ తినక ముందుగానే దాని ఒక బంగారు పాత్రలో తీసుకుని తన సేవకుడి కొరకు అక్కడ దాన్ని దాచిపెట్టాడు. ఎందుకని సేవకుడు బయట వచ్చి దాన్ని పోగు చేసుకుని తినడు, సంఘము నుండి తీయబడినటువంటి ఆహారముని లోపల దాచబడింది అక్కడ, దానిని అతను తింటున్నాడు. అంటే మీ కష్టార్జితంలోంచి మీరు తీసినటువంటి ఆ భాగముతోనే ఈ సంఘ కాపరిని దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని మనం వర్ధిల్లాలి అంటే, మనం బాగుండాలంటే, మనం చక్కగా ఉండాలంటే తప్పక నీవు నీ సేవకుని కొరకు దేవుని భాగాన్ని పక్కన పెట్టుకో. ఎందుకు? అది నీకెప్పుడు అవసరమో అది మళ్ళీ నీకే ఉపయోగపడద్దు అన్నమాట. ఈ వాక్యం వింటున్నావా, అలాగే దాచుకోదాన్ని, ఒక రోజుకి అది ఏమవుద్దంట, ఉపయోగపడద్ది. కనుక నువ్వు పోషించబడాలంటే దేవుడు దాచిన మన్నాని నువ్వు తినాలి.
ఈ సంఘకాలము సార్దీసు సంఘకాలం విశ్వాసులు పైకి భక్తిగానే ఉన్నారు తప్ప, భక్తి అంటే ఏంటి? దండాలు పెట్టడం, ముద్దులు పెట్టుకోవటం, మోకాళ్ళు దండలు వేయటం, 2 చేతులు పైకి ఎత్తడం, కళ్ళు మూసుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఇదన్నమాట పైకి భక్తి. కానీ దేవుడు భక్తిని చూస్తున్నాడా, శక్తిని చూస్తున్నాడా? శక్తి ఎక్కడుంది? ఆయన మాటే కదా అది, ఆయన బోధే కదా అది, అదే పరిశుద్ధ ఆత్మ. ఆయన ఏదైతే బోధిస్తున్నాడో అది నువ్వు దాచుకోవాలి, అది శక్తి. ఎందుకంటే ఒక మనుషుల్లో ఉండి ఆ ఆత్మయే విశ్వాసమైన నీతో అది జరిగిస్తుంది కార్యాన్ని. హల్లెలూయా. వాక్యమును మామూలు ధోరణిలో విన్నారు కానీ ఆచరణలో పెట్టవలనే ఆశతో వినలేదు. అవిధేయత తీర్పును తీసుకుని వచ్చును. వినిపించే దేనికి? వాక్యం ఆచరణలో పెట్టుకోవడానికి, అంటే నీకెప్పుడు అవసరం అవుద్దో దాన్ని వాడుకోవటానికి. చూడండి, మనం పూర్వకాలంలో చూస్తాం, ఈ యుద్ధాలు చేసే సైనికులు కానీ, సైన్యాధిపతులు కానీ, రాజులు కానీ, అవునా, వీళ్ళు రాజవస్త్రాలు సైనిక దుస్తులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. ఏంటిది అది? అయ్యా గట్టిగా, సైనికులు కానీ, సైన్యాధిపతుల దగ్గర కానీ, రాజుల దగ్గర కానీ ఒక చక్కటి ఆయుధం ఉంటుంది. ఆయుధం పేరేంటన్నా? గట్టిగా చెప్పండి సార్. వెరీ గుడ్. ఏముంటుంది? ఖడ్గం. వాళ్ళు నడానికి చుట్టుకుని అట్లా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు దాన్ని పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎంతమంది చూస్తారు అది? హల్లెలూయా. ఎవడు లేడు అసలు, ఏమీ లేదు. అయినా నడానికి కట్టుకుని ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చినా సరే, పడుకున్నా సరే, ఏం చేసినా సరే ఆ నడుముకు అది తగిలించుకుని తిరుగుతూ ఉంటాడు. రైట్. సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, డీజీపీలు కానీ, డిఐజీలు కానీ, ఇంకా ఇవాళ పోలీసు వ్యవస్థలో, అలాగే సైనికులుగా ఉన్న ఆ కానిస్టేబుల్స్ కానీ, వాళ్ళ దగ్గర ఏముంటాయి? వాళ్ళు పెద్ద తుపాకీ పట్టుకుని తిరుగుతారు. ఈడెండు నడానికి కత్తులు బదులు ఇప్పుడు ఏం పెట్టారు? రివాల్వర్ ఉంటుంది. గన్ను కాదు, రివాల్వర్ ఉంటుంది. ఆ నడానికి పెట్టుకున్నాడా, మెడ కట్టుకున్నాడా? చెప్పాలి గట్టిగా. మీ నడుములు బిగించుకోవాలి. శరీరంలో బలం ఎక్కడుంటుంది? నడువే. మిగతా పాటలన్నీ ఏంటమ్మా మరేమా? బలహీనంగా ఉంటాయి. మొత్తం ఈ శరీరం అంతా కూడా బేస్ అవ్వాలంటే, నిలబడాలంటే నడుము. అందుకే నడికట్టు చాలా ప్రధానమైంది అన్నమాట. ఏదైనా నువ్వు పని చేయాలన్నా సరే నడుము కట్టుకుని రండి అంటారు, నడుము బిగించండి అంటారు. నడుము బిగించమంటే ఇట్లా అంటాం కాదు. దేవుని స్తోత్రం కలిగినగా. సో సిద్ధపాటును కలిగి ఉంటుంది అన్నమాట. సమస్తం కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. అందుకని ఇప్పుడు మీ నడుములు బిగించుకోండి అని వాక్యం చెబుతుందా? దేంతో బిగించుకోవాలి? ఖడ్గం పట్టుకోవాలి. నువ్వు కూడా వీళ్ళ వలే. ఎందుకని ఒక రాజ్యం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా నడుము బిగించుకోవాల్సిందే. దేంతో? వాళ్ళ ఆయుధాలు. అలాగే ఒక విశ్వాసి పరలోక రాజ్యం కొరకు మరి పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తి కనుక ఇతను కూడా ఏం కావాలా? ఒక ఆయుధం కావాల్సిందే. ఆమేన్, ఆమేన్. ఈ ఆయుధం పేరే ఈ గడి యొక్క వర్తమానం. నువ్వు విన్నటువంటి బోధను నువ్వు గైకోను అంటే స్వీకరించు, దాన్ని తీసుకో, దాన్ని ఏం చేయాలా? ధరించుకో. ఎప్పుడు అవసరమవుద్దు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే అలర్ట్గా ఉండు, మెలకువగా ఉండు. తిరుగుతూ ఉండంగానే సడన్గా ఎవడో వస్తాడు, ఎవరిలో నుండి ఏదో ఒక రూపంలో ఉండి నీ మీద దాడి జరుగుతున్నప్పుడు వెంటనే ఆ ఆయుధం బయటిది.
ఆమేన్ ఆమేన్. గొడవలు జరుగుతుంటాయి, మీదకి వస్తూ ఉంటారు, కొడతానంటారు, కర్రలేసుకొస్తారు, లేకపోతే ఏదో తీసుకొస్తారు. ఆగండి 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 అంటే అంటే ఆగేదని మీద పడతా ఉంటారు, తోచుకుంటారు, అది చేస్తారు. ఏంట్రా మీరని ఆ నడుముకున్నటువంటి రివాల్వర్ తీసేయడం అనుకోండి, ఉండండి సార్ అని ఇట్లా వెళ్తారు. హల్లెలూయా. అలాగే సైనికుడు కూడా అంతే, ఏదో చెప్తా ఉంటాడు, మీద పడతాడు, కత్తి తీస్తే వాడు అంత దూరం వెళ్ళిపోతాడు. సో విశ్వాసి దగ్గర ఉండవలసింది ఈ కాలం యొక్క బోధ, ఈ గడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క వర్తమానము. దాన్ని కానీ నువ్వు కానీ తీసి వాడితే వాడు అవతల పోతాడు. నువ్వు కానీ దానిని రేపు కట్టుకుందాం, పెద్ద అవసరం లేదు కదా, ఆమేన్ ఆమేన్. శత్రువు ఎలాగా ఎప్పుడు మీద పడతాడో నీకు తెలియదు కదా, ఏ రూపంలో పడదో తెలియదు కదా. మరి నువ్వు దాన్ని ఎదిరించాలంటే ఆపద్దినమందు నీ ఆయుధము నువ్వు ఎప్పుడు కలిగి ఉండాలి. చూడండి, పోలీసులు ఎక్కడి నిన్ను ఆపుతారో మనకు తెలియదు, అందుకని ఏం చేస్తాము, హెల్మెట్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. చిరాకు వస్తుంది. అయినా సరే ఆడు ఏ సందులో ఉంటాడో తెలియదు, ఏ రోడ్డు దగ్గరికి వెళ్తాడో తెలియదు, ఆడు అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, కానీ ఒక చోట మాత్రం ఉంటాడు. అప్పటికి మన దగ్గర పెట్టుకుని అప్పుడు దాకా పెట్టుకుని తీసి పక్కన పెట్టామనుకోండి, ఇలా ఎన్నిసార్లు జరగలేదు మనకి. అప్పుడు దాకా పెట్టుకుని ఆడు ముందు మాత్రమే పెట్టుకోకపోవటం, ఎన్ని డబ్బులు కట్టలేదు అంటే ఆయుధాన్ని మనం సరిగా ఉందా లేదా, ఉంది, కానీ దాన్ని మనము సరైన సమయంలో సరైన విధానంలో దాన్ని వాడుకోలేదు. తిట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, అప్పుడు చెప్పించుకోవడాన్ని బట్టి ప్రయోజనం ఏంది, నువ్వు ఓడిపోయావు, ఓడిపోయి నువ్వు ఏడిస్తే ప్రయోజనం ఏంటి. అది ఎప్పుడు ఉండాలా, నీ దగ్గర ఖడ్గం ముందు ఉండాలా, హాయ్ అని అనాలన్నమాట. అదే ఈ సార్థి సంఘ కాలంతో పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. గ్లోరీ. ఇప్పుడు అవిధేయత తీర్పును తీసుకుని వచ్చును. ఒక వ్యక్తిని దండించటం ఎప్పుడు జరుగుద్దంట, అవిధేయత చూపించినప్పుడే. అవిధేయత అంటే ఏంటమ్మా మరియమ్మ గారు, ఆ మాట ప్రకారము చేయకపోవటమే అవిధేయత. దేవుడు నీకు ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ మాటను నువ్వు వినకపోవటమే అవిధేయత. అవిధేయత యొక్క పరిణామమే జడ్జిమెంట్, తీర్పు అయి ఉంది. ఆమేన్. ఇప్పుడు గేటు తాళం వేసేసాను, బహుశా ఎవరైనా వచ్చి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు నన్ను తిట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కారణము నేను ముందే హెచ్చరిక చేశా. ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పు. తీర్పు అనేది చెప్పకోకుండా చేసేది దాన్ని తీర్పు అనరు. చెప్పిన తర్వాత దాని ప్రకారము చేయకపోతే చేసే దాని పని పేరే తీర్పు. నీవు దాన్ని చేయకోకుండా, నువ్వు దాన్ని పట్టించుకోకుండా, దాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి నీవు తీర్పులోకి పోయినప్పుడు నువ్వు ఏడిస్తే ప్రయోజనం ఏమి లేదు, నువ్వు బొబ్బలు పెడితే ప్రయోజనం లేదు, నువ్వు శపిస్తే ప్రయోజనం లేదు, నువ్వు మనసులో కొనుక్కుంటే ప్రయోజనం లేదు, నువ్వు నన్ను ఏ విధంగా అనుకున్నా నీకేం ప్రయోజనం లేదు. కారణం, నేను ముందే దాని గురించి హెచ్చరిక చేశా, నువ్వు దాన్ని పట్టించుకోకుండా దాన్ని వదిలిపారేశావు. నేను బిగించినప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు విలవిల్లాడుతున్నావు. ఆమేన్ ఆమేన్. రైట్ సార్. అందుకని అవిధేయత ఏం తీసుకొస్తుందంట, తీర్పును తీసుకుని వచ్చును. నిద్రావస్థలో ఉన్న సంఘాన్ని ఆయన మేల్కొల్పినను వారు అపాయాన్ని తప్పించుకోక మరో ప్రక్కకు చూశారు. నిద్రావస్థలో ఉన్నారంట వాళ్ళంతా పాపం. అయ్యో అని ఆయన ఏం చేశాడంట, లెగండి అని లేపితేనంట, లేచంట ఆయన చూడుకోకుండా వేరే పక్కకు చూస్తున్నారంట. చాలా ఆశ్చర్యంగా ఉంది. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఒక శావకుడిగా నిన్ను నిద్ర నుండి మేలుకొలుపుతుంటే, నీ మూఢభక్తిలోంచి నిన్ను మేలుకొలుపుతుంటే, నీ అవిశ్వాసంలోంచి నిన్ను మేలుకొలుపుతుంటే, నా వైపు చూడకుండా ఏం చేస్తున్నావు,
మరో పక్కకు తిరిగి చూస్తున్నావు. అప్పుడేమవుద్ది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. వారంట అపాయాన్ని తప్పించుకోక వేరొక మార్గం చూడ్డాన్ని, పక్కకు చూడ్డాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు లేపాము? ఆడొస్తున్నా లెగరా లెగరా అని చెప్పి లేపుతున్నా, నువ్వేం చేస్తున్నావు? ఎక్కడా ఎవరు లేరు, ఎక్కడా నువ్వు చూస్తున్న విధానం వేరు, నేను చూసి నేను లేపింది వేరు. ఆమేన్. ఆయన దొంగ వలె వారి వద్దకు రానుండెను. ప్రాచీన సార్దీసు ఎల్లప్పుడూ దొంగలు. 5వ సంఘకాలంలో ఉన్న వీళ్ళందరంట ప్రాచీనం అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి యొక్క సార్దీసు ప్రజలందరూ కూడా దొంగలేనంట. దోచుకునే వారితో భయంతో జీవిస్తుండేది. దోచుకునే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అంట ఆ కాలంలో, దాంతో భయపడుతూ ఉండేవాళ్ళు. చుట్టూ ఉండిన కొండల్లోంచి వారు వచ్చి ప్రజలను దోచుకునేవారు. ఆ పట్టణం చుట్టూ కొండలు ఉన్నాయి. ఆ కొండల్లోంచి సడన్గా ఎప్పుడు ఎలా వస్తారో కూడా తెలీదు, మీద పడతారు వాళ్ళు. కాబట్టి దొంగ వలె ప్రభు వస్తానని చెప్పిన మాటను మీరు బాగా అర్థం చేసుకొనగలరు. మరి ప్రకటన 3లో మనం చదువుతున్నాం, నేను దొంగ వలె నీ మీదకి వస్తాను, జాగరూకుడవై ఉండమని చెప్పాడు కదా. ఎందుకు ఆ దొంగ పదాన్ని వాడాడు? ఎందుకు నువ్వు మెలకుగా ఉండాలని సార్దీసు సంఘకాలంతో మాట్లాడాడంటే, ఆ సంఘకాలం యొక్క కాలంలో, ప్రాచీన సార్దీసు సంఘకాలంలో అందరూ దొంగలే. ఆ కొండల్లోంచి ఈ ప్రజల మీదకి, ఆ దారిని పోయే వాళ్ళ మీదకి ఎప్పుడైనా దాడి చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు చేస్తాడో వారికి తెలీదు, కానీ దాడి మాత్రం జరుగుద్ది. అందుకని వాళ్ళు జాగ్రత్తలుగా తీసుకుని జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. ఆమేన్. ఏమని అర్థమవుతుందా? వాళ్ళ యొక్క స్థితిగతినే తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు, ఆ కాలం యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆ కాలం యొక్క మనిషిని, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఒక వర్తమానికుల్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అది ఆ పరిశుద్ధుల మధ్యలో నుంచే ఒకడు వచ్చాడు. ఆ శరీరంలోనే ఇప్పుడు ఆయన 7 ఆత్మలు గలవాడు కదా. సో ఆ ఒక ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలోని మాట్లాడుతుంది. మరి ఆ కాలం యొక్క మనిషి కాబట్టి ఆ కాలపు సంగతులు తెలుస్తాయా తెలవా? తెలియవు. ఎట్టా తెలుతాయండి? నేను నీకెట చెప్తున్నప్పుడు, ఎందుకని నీకు అర్థం కానప్పుడు చెప్తున్నా సరే విన్నప్పుడు నేనేం చేస్తా? హల్లెలూయా. ఇప్పుడు ఆ కాలపు మనిషికి ఆ కాలపు సంగతులు తెలుసా తెలీదా? దాన్ని మాదిరిగా పెట్టుకుని ఆయన మాట్లాడతాడు. అందుకని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము అనేది సార్దీసు సంఘకాలం యొక్క వర్తమానికుని యొక్క సమయము గనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనిషిలో ఉండి ఆ కాల యొక్క స్థితిగతులను తీసుకుని పోలికగా మార్చి చెబుతున్నాడు. అంతేనా? హల్లెలూయా. రైట్ సార్. అందుకని ఆ స్థితిగతులు ఏంటి? అక్కడ ఆ కాలం యొక్క ఆ ప్రాంతంలో అందరూ దొంగలు, దోచుకునేవాళ్ళు. ఎప్పుడు భయంతోనే ఆ ప్రపంచం, ఆ కాలం యొక్క ప్రజలు జీవిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఎవడు వస్తాడో తెలియదు, ఏ రూపంలో వస్తారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో ఊడి పడతారు, టక్ మనం వస్తారు, దోచుకుని పోతారు, అంతే. అందుకని ఆ సంఘకాలం యొక్క ప్రజలు ఎప్పుడు కూడా కంటి మీద నిద్ర ఉండదు. ఎందుకని? ప్రాణ భయం, సంపద పోద్దేమని భయం, వాళ్ళ యొక్క ఆహార వస్తువులు దోచుకెళ్ళిపోతారని భయం. ఏదైనా ఒక అలికిడి వచ్చిందంటే చాలు, అమ్మో దొంగ వచ్చాడు అనుకుంటారు. ఇట్లాగా పిల్లి వచ్చినా దొంగ వచ్చినట్టే, ఇక ఎలుగు తిరిగినా దొంగ వచ్చినట్టే. ఇక ఆడికి కంటి మీద కూనుకుండదు. ఎందుకంటే వాడు హృదయం అంతా దొంగ 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 దొంగ, ఇదే భయంతో ఉన్నాడు. అలాగనే ప్రభువు వస్తాడనేటువంటిది కూడా దాంతో పోల్చబడింది. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఇంకా భయముతో, దేవుని భయంతో కానీ ఉంటే, ఆయన ఎప్పుడు వస్తాడో పాస్టర్ గారు గట్టిగా అరిచాడు, అమ్మో ఇప్పుడు వస్తాడేమో అన్న భయం అనమాట. అంటే ఏది జరిగినా, ఏ కారణంతో అక్కడ ఉన్నా, అమ్మో ఇప్పుడు ప్రభు వస్తాడే అనుకుంటా, ప్రభు వచ్చాడేమో, ఇట్లాగ నువ్వు కానీ మెలకుగా ఉంటే ఖచ్చితంగా మాత్రం రావటం మాత్రం ఖాయమే. పడుకోకూడదంట.
నిద్రావస్థలో ఉన్నావు అనుకో, అప్పుడేమవుద్ది? దోచుకుని పోతారు. తెల్లారి నువ్వు లేచి ఇరగ తీసుకుని మొత్తం వెళ్ళిపోయినాయా, అమ్మా దేవుని స్తోత్రం హల్లెలూయా, గొడవలేదు అసలు అని అనుకుంటావా? లబో దీపో మనవు గోల్ చేయవు, ఇంటికి వచ్చి బయటకు వచ్చి ఆమేన్. అలాగే నీ పక్కనున్న సహోదరుడు ఎప్పుడు అదృశ్యమైపోతాడో నీకు తెలియదు. నీ పక్క సహోదరి ఎక్కడో కాదు, నీ పక్కనున్న సహోదరి ఎప్పుడు అదృశ్య ప్రపంచంలోనికి క్రీస్తు వలె మాయమైపోద్దో నీకు తెలియదు. కానీ ఆ దినం మాత్రం ఇదే, ఆ గడియ మాత్రం ఇదే. నువ్వు కానీ మెలకువగా కానీ ఉండకపోతే ఇంతకాలం బతికిన బతుకంతా, ఇంతగా మనం క్రీస్తు కొరకు నిలబడిన జీవితం అంతా దోచుకుని పోతున్నాడు. ఆయన ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంకా ఎంతకాలం ఎదురు చూచి బతికినాను వృధా కదా. ఎందుకని? ఆయన వచ్చాడు, తీసుకుని వెళ్ళాల్సిన వాళ్ళని వెళ్ళిపోయారు. ఎవరిని తీసుకుని వెళ్ళాడు ఆయన? మెలకువతో ఉన్న వాళ్ళని. అది సంఘకాలం యొక్క విధానమే కాదు, అది బైబిల్ విధానము. మత్తయి సువార్త 25లో కూడా మనం దాన్ని చూస్తున్నాం. ఏమని? మెలకువగా ఉన్న ఆ 10 మంది కన్యకల్లో ఆ 5 బుద్ధి కలిగిన కన్యకులు, మరి బుద్ధి లేని కన్యకులు మనం అక్కడ చూస్తున్నాం. మరి మెలకువతో ఉన్నటువంటి వారిని మాత్రమే ఆయన తీసుకుని వెళ్ళాడు. అంటే జాగరూకులుగా ఉండి, బుద్ధి కలిగి, తెలివి కలిగి, ఎప్పుడు కూడా రెడీగా ఉన్నటువంటి వారిని ఆయన పట్టుకున్నాడు. నిర్లక్ష్యంగా అప్పుడు కాదులే, తర్వాతలే, ఎప్పుడు జరుగుద్దులే అని అనుకుని జీవించే వాళ్ళని ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎక్కడికి పోయారు? ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన వాళ్ళు ఆయనలో ఉంటానే బయటికి పోయారు, అంటే లోకంలో కలిసిపోయారు. కానీ వీరైతే గదిలో నుండి మాయమైపోయారు. కనుక ఈ వర్తమానం చాలా శ్రేష్టమైంది. ఈ గడిలో మనం జీవించుచున్నాం. ఈ జీవితం క్రీస్తు వలె జీవించుకుంటూ, వాక్యాన్ని నువ్వు ధరించుకుని, వాక్య రూపంగా నువ్వు మారుతా వెళతా ఉంటే తప్పక ఆ దొంగ వలైన ఒక రోజున సడన్గా నీకు ఎదురు పడతాడు. నువ్వు ఆయనతో ఐక్యమైపోతావు. హానోకు వలె ఏమనుంది? హీ ఈజ్ నాట్. ఆయన ఇప్పుడు హానోకు వలె లేడు. ఇప్పుడు ఆయన హానోకు కాదు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలండి. మోషే ఆ పర్వతం మించి, ఆ బండ మించి లాస్ట్గా చూసిన వ్యక్తి దెయ్యంగాడే. ప్రవక్త వర్తమానంలో చాలా అద్భుతంగా చెప్తాడు. కంగారు పడతాడు. ముద్రలో 4వ ముద్రలో కూడా చాలా చక్కగా చెప్తాడు. ఆమేన్. ఏంటంటే ఆ చక్కటి విధానము ఒకసారి నేను చదవటానికి ఇష్టపడతాను. ఆ బండ మీద అతను నిలబడడం చూస్తున్నాడు. కానీ మరి ఆయన ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో అనేది అపవాదికి తెలియలేకపోయింది. ఆమేన్. ఎందుకంటే ఆ బండ మీద ఆయన ఎక్కడ మాత్రమే అపవాది చూశాడు తప్ప ఏమయ్యాడు అపవాదికి తెలియకపోయింది. ఏమైపోయాడు? ఆయన క్రీస్తులో కలిసిపోయాడు అన్నమాట. గ్లోరీ. మానవుడు మరణించిన తరువాత 6వ స్థానమునకు వెళ్ళును. అది బలిపీఠము కింద ఉన్నది. 7వ స్థానము కాదు. దేవుడు ఉండు 7వ పరిమాణము కాదు, 6వ పరిమాణం. దేవుడు 7వ పరిమాణంలో ఉంటాడు. మరణించిన మానవుడు 6వ స్థానమునకు వెళతాడు. ఆమేన్.
ఐదవ ముద్ర 332వ పారాగ్రాఫ్. ఐదవ ముద్ర 332వ పారాగ్రాఫ్. సాతాను కూడా తెలియదు. సాతాను ప్రధాన దూతతో తర్కించెను, అది నిజం. మోషేకు ఏమి జరిగినో అతనికి అర్థం కాలేదు. అక్కడ అతను వణుకుచూ ఉండెను, మరియు ఆ దేశమంతటిని చూచెను. ఆమేన్. మోషే అంట ముసలోడు కదా, వృద్ధుడైపోయాడు. ఆ పర్వతం మీదకి రమ్మన్నాడు కదా, ఆ పర్వతం మీద పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడ్డాడు మోషే. ఆ చుట్టుప్రక్కల అంటే దేవుడు చూపిస్తున్నాడు, ఇలాగా ఇది అని చూపిస్తున్నాడు. అంటే ఒక్కొక్క గోత్రము వారి యొక్క స్థిర నివాసాలు, గోత్రాల లెక్క. అదిగో అటు చూసావా, అదిగో ఈశాన్యంలో వాళ్ళు ఉంటారు. ఇదిగో ఇటు తూర్పుకి వచ్చేపాటికి ఇక్కడ యోధా వాళ్ళు ఉంటారు. ఇదిగో ఇక్కడ నైరుతులకు వచ్చేపాటికి వీళ్ళు ఇక్కడ వీళ్ళు ఉంటారు అని దేవుడు ఆ నిబంధన దూత మోషేతో ఆ కానానును స్వాస్థ్యాలను చూపిస్తుంది అన్నమాట. ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి చూపిస్తుంటే మోషే ఏది అక్కడేనండి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, మంచిది అని అన్నీ చూస్తున్నాడు అన్నాడు మోషే. మోషేకి తృప్తి కలిగింది. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ దేశమంతటిని చూశాడంట. ఏ దేశం అది? పాలు తేళ్లు ప్రవహించు వాగ్దత్వపు భూమి, వాగ్దానపు దేశాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు విశ్వాసమైన నీకు చూపిస్తున్నాడా? చెప్పండి, మీరు చూడగలుగుతున్నారా ఆ దేశాన్ని? పరలోక రాజ్యాన్ని మీరు చూడగలుగుతున్నారా? ఎవరు చూపిస్తున్నారా నీకు? శావకుల్లో ఉండి ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీవు ప్రవేశించబోతున్నా, నీవు స్వాధీనపరచుకోబోతున్నా ఆ తండ్రి ఇంటిని, అనగా రాజ్యాన్ని నీకు చూపిస్తున్నాడు. ఈ సంగతులు దేని గురించి నువ్వు వింటున్నావు కదా, ఆ సంగతులు దాని గురించేగా. నీవే అవి, నువ్వు అడుగుపెట్టే స్థలమే నీకు ఇస్తున్నాడు, అది ముందుకు చూపిస్తున్నాడు. అదే అంటే వినిపిస్తున్నాడు ఇవాళ. ఆమేన్, ఆమేన్, రైట్ సార్. అలాగే ఆ రోజున మోషేకి ఏం చూపించాడు అంతా కూడా ఆ కాలం యొక్క పరిశుద్ధులకి, ఆ మొదటి సంఘకాలం యూదులకి ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకి తాను తన పూర్వీకులైన తన ప్రవక్తలతో ప్రమాణము చేసిన దేశాన్ని సంతానానికి, నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు కనుక అబ్రహాము సంతానంతో చూపిస్తున్నాడు. ఇదే నాయన మోషే, నువ్వు ఎందుకోసమైతే వీళ్ళని తీసుకొచ్చావో, నేను ఎందుకోసం నేను ఏర్పాటు చేసుకున్నాను, ఎందుకోసం నిన్ను ఖచ్చితంగా ఆ సింహాసనం ఎట్టెక్కి కూర్చునే టయానికి నేను కిందకు దింపేశాను. ఆ రోజు నీకు బాధ కలిగింది, ఆ సంగతి నాకు తెలుసు. ఆమేన్, ఆమేన్. ఏంటి అర్థమవుతుందండి? దేవుని కార్యాలు ఎట్టుంటాయంటే ఒక్కోసారి దేవుని యొక్క చిత్తంలో ఉన్న మనిషికి ఎదురయ్యే సంఘటనలు ఆ మనిషి ప్రేమించిన దాన్ని కళ్ళ ముందు నిర్వీర్యం చేస్తాడు. కారణం అనేది నాకు తెలియదు. కారణం ఏదో ఒక దానితో అతను ప్రేమించి అతను సాధించుకుందామనుకునే దాన్ని ఏం చేస్తాడు? కళ్ళ ముందు నిర్వీర్యం చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఫిలిప్ గారు, మామూలు బాధ. మోషే పరిస్థితి ఏంటి? డీజేలు పెట్టారు, తోరమైకులు పెట్టారు, రాజ్యం అంతా తోరణాలు కట్టారు. ఆమేన్. వాయిద్యాలు వాయిస్తున్నారు, బ్యాండ్ మేళం కొడుతున్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ఊదేవులు ఊతున్నారు, పాడేవాళ్ళు పాడుతున్నారు, ఆడేవాళ్ళు ఆడుతున్నారు. ఆమేన్, ఆమేన్. మోషేకి చాలా సంబరంగా ఉంది, అప్పుడు సంతోషంగా ఉంది. అతను అలంకరించారు, అతను సిద్ధం చేశారు. జస్ట్ అనౌన్సింగ్ జరగబోతుంది. ఇంకా ఏమని? ఫరో కుమారుడు. గ్లోరీ. అంటే తండ్రి పేరు మీద కాదు, తల్లి పేరు మీదనే వాళ్ళు వస్తున్నారు. ఫరో కుమార్తె కాదు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని చెప్తాడు అన్నమాట. చెప్పుద్ది. ఇంకా అక్కడున్న ప్రధాన అధిపతి ఎవరైతే ఉంటారో ఆ అనౌన్సర్, ఫరో కుమార్తె యొక్క కుమారుడు మోషే అని అంటే అయిపోతుంది అనమాట. వెంటనే ఆ కిరీటాన్ని తీసుకొచ్చి
తల మీద పెట్టి చేతిలో రాజదండం తగిలిస్తారు, ఇక చేతికి అందిస్తారు. ఇక మోషే సింహాసనం మీద అధిష్టానం కూర్చుంటాడు. ఇది జరగబోతున్న ఆఖరి క్షణం. ఏం జరిగింది? ఆ రాత్రికి రాత్రి దేవుడు అన్నాడు, నువ్వు ఫరో కుమార్తె యొక్క కుమారుడు కాదు, నువ్వు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడవు కావు, నీవు నా కుమారుడవు, యెహోవా కుమారుడవు, దేవుని కుమారుడవు అని వాక్యం అతని యొద్దకు వెళ్ళగానే వెంటనే దానికి లోబడ్డాడు, విధేయతను చూపించాడు. అందుకని తీర్పు నుండి అతను తప్పించబడ్డాడు. అవిధేయతగాను చూపిస్తే తీర్పులోకి పోయేవాడు. హల్లెలూయా. చూశారా? మనం కూడా లోకంలో ఉన్న వాటిని మనం ఎక్కువగా ఇష్టపడతాం. అవి మనం పొందుకుందాం అనుకుని తీసుకునే టయానికి మన కళ్ళ ముందు అవి మిస్ అవుతే తట్టుకోలేము బాధ. కానీ అట్టి సమయంలో ఆయన దిగొచ్చి, దానికంటే మరీ శ్రేష్టమైన దానిని నేను నీకు ఇచ్చుచున్నాను, దీనిని నీవు నమ్ముచున్నావా? సో ఒబీడియన్స్, విధేయత. గ్లోరీ. ఏం జరుగుతుంది అక్కడ? మోషేకి విధేయత, మోషే దేవునికి విధేయత చూపించడాన్ని బట్టి ఐగుప్తు ధనము పెంటగా ఎంచడాన్ని బట్టి దేవుడు గొప్ప స్థితినిచ్చాడు. ప్రమాణ దేశాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇది తరతరాలుగు నీవు బయటికి నడిపించుకుని ప్రజలను నువ్వు తీసుకుని వచ్చిన ఈ ప్రజలందరూ జీవించబోతున్న రాజ్యం ఇదే అని ఆ గోత్రాల యొక్క లెక్క ప్రకారము అవి ఏవేవి దిక్కుల్లో ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేశాడు దేవుడిని యెహోవా మోషేకు చూపిస్తున్నాడంట. ఈ సీన్ ఎవరు చూస్తున్నారమ్మా? మా ఆదర్శమా? అపవాది చూస్తుంది. ఏం చూస్తున్నాడు వీడి తెలియదు. మోషే ఏం చూస్తున్నాడో తెలియట్లా. వీడి వెనకాల కింద ఎక్కడో దాక్కుని ఇటు దొంగలాగా ఇటు చూస్తున్నాడు. ఏం అర్థం కాదు చావట్లా. ఈయనేంటో ఇటు వెళ్ళి ఇటు చూస్తున్నాడు, అటు వచ్చి ఇటు చూస్తున్నాడు. ఈడేంటో దాక్కున్నాడు కదా, ఈ కొండ అడ్డం వస్తుంది పద్దాక. మిస్ అవుతున్నాడు మోషే. ఇలాగ అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. టక్ మన ఒకసారి అసలు కనపడలా. వారిని ఇప్పుడే కదా ఇటు వచ్చాడు. నేను ఇటు తిరిగి వెళ్ళినప్పుడు ఎటు వెళ్ళాడు అసలు? బయ్యమని పైకి వచ్చాడంట. మోషే కనపడలా. రాయి ఏమైనా జారి కింద అడ్డాడంటావా అని చూస్తున్నాడు. ఆ రాయి అక్కడ రాళ్ళు ఆడే ఉన్నాయి. ఇంత రవంత కూడా ఇసుక కూడా అక్కడ జారలేదు. ఆమేన్ ఆమేన్. ఎందుకంటే జారితే పాతాళంలోకి పడద్ది. సో వాడికి తెలుస్తుంది అసలు ఎక్కడే ఉన్నాయి. ఆమేన్ ఆమేన్. మరి తిరిగి ఇశ్రాయేలు సంతతిని చూచెను. అటు దేశాన్ని చూశాడంట, స్వాస్థ్యం పంచబోతున్న దేశాన్ని. ఫైనల్గా అంట మరి అమ్మ ఇటు తిరిగి కింద గుడారాల్లో ఉన్నారు కదా, కొడుకు చేస్తున్నారు యాదవలో. తెలియట్లే పాపం. ఒకడి మీద ఒకడు మీద పడి ఏదో చేసుకొని చేస్తున్నారు. నాయన వీళ్ళు మారరేక. కానీ దేవుడు వాళ్ళకి ఎంత గొప్ప స్థలాన్ని సిద్ధపరిచాడు అని ఆ దేశాన్ని చూచి చిట్ట చివరిగా ఆ ప్రజలను చూశాడంట. తన బలంతో, తన శక్తితో, దేవుని నాయకత్వంతో, దేవుని అధికారంతో ఆ ప్రజలందరూ అతని మాటకు లోబడి అక్కడ కూర్చున్నారు కదా, వారిని కడసారి చూశాడు. ఆమేన్ ఆమేన్. మరి ఆ విధంగా చూచెను. అతను వణుకుచూ ఉండుటను నేను చూచి ఉన్నాను. మోషే అంట కర్రబట్టుకుని వణుకుతున్నాడంట. అయితే అతను బండ మీదకెక్కాను. ఇటేంటో ఇశ్రాయేలును చూశాడు, ముందు వాగ్దాన దేశాన్ని చూశాడు, ఆ ప్రజలకు పంచబోతున్న దేశం, తర్వాత ఇటు ఇశ్రాయేలును చూశాడు. తర్వాత ఇంకో స్టెప్ ఎక్కాడంట. అక్కడ బండ ఉందంట. ఆమేన్ ఆమేన్. ఆ బండే క్రీస్తు ఉన్నాడు.
హల్లెలూయా. ఆ క్రీస్తు అనే బండ మీదకి ఎక్కగానే మరి అది నేను చివరిసారిగా మోషేను చూచినది అని వాడు చెప్పెను. ఆ బండ మీద ఎక్కడమే చూశానంటే ఏం దాన్ని ఇటు తిరిగి నేను కొంచెం ఇటు చూసుకునేపాటికి అది ఏ బండ నా మార్గం అంతమున నేను ఆ బండ మీద నిలబడగూరుచున్నాను. ప్రవక్త అన్నాడు అదే బండ, మోషే ఎక్కిన అదే బండ, గ్లోరీ, అదే క్రీస్తు అనే బండ. ఆ బండ మీద నేను ఎక్కాలని కోరుచున్నాను. నా మార్గం చివరంత వరకు నేను ఉండాలనుకుంటున్నాను. మోషే చివరంత వరకు ఎక్కడున్నాడు? ఆ బండ. మరి నీ మార్గ చివరంతరంలో ఎక్కడ ఉండాలా? ఇది కడవరి గడియేనా? ఈ చివరి కాలమేనా? మరి క్రీస్తు మీదే, క్రీస్తులోనే నువ్వు ఉండాలి. క్రీస్తు తప్ప నీకు మరొకటి అయి ఉండకూడదు. హల్లెలూయా. అవునండి. ఇప్పుడు నా యొక్క నల్ల జాతి సహోదరుడు అక్కడికి వచ్చి మరి ఆ చిన్న పాటను పాడుచుండేది వాడు, నాకు వీలైన ఎడల నేను నిశ్చయంగా మోషే ఎక్కడ నిలవబడునో ఆ బండ మీద నిలబడేదను. అవునండి. ఆ బండ పైన నేను కూడా నిలబడవలని కోరుచున్నాను. విశ్వాసము ద్వారా నేను అక్కడ నిలబడేదను. 5వ ముద్ర 332వ పారాగ్రాఫ్ ఈరోజు మన జీవితం అయి ఉండాలి. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని సంఘమా, మరి ముగిస్తున్నాను. సార్దీసు కాలము యొక్క తీర్పు ఎలా పడుతుందో చూడండి. ఆయన దొంగ వలె వస్తాడంట. ఆమేన్. ఆ చెప్పిన మాటను వారు బాగుగా అర్థం చేసుకోగలరు. ఆ కాలం యొక్క ఆత్మ ఆ మనుషుల్లో ఉండి చెప్పినప్పుడు ప్రభు దొంగ వలె మీద పడతాడు లేక వస్తాడు అనే మాటను నువ్వు నేను అర్థం చేసుకోలేము. కారణం ఏంటంటే మనం ఇప్పుడు మరొక కాలంలో జీవిస్తున్నాం. మన మీద బాంబులు పడతాయి అంటావు అంటే ఎప్పుడైనా పడవచ్చు. మన మీద ఒక అణుబాంబు ఎప్పుడైనా మన మీద పడవచ్చు అంటే నువ్వు నమ్ముతావు. కారణం నువ్వు జీవించుతున్నది ఈ కాలంలో గనుక. అలాగనే వారికి అర్థమవుద్ది దొంగల గురించి మాట్లాడితే, ఎందుకంటే ఆ కాలంలో అది కాలం కాబట్టి. మొన్నటి పేపర్ మీరు చదవండి. అన్ని దేశాలు, రష్యా, అమెరికా, చైనా, ఈ 3 దేశాలు ఆయుధాలను సమకూర్చుకున్నాయి. ఆల్రెడీ చైనా ప్రయోగాలు చేస్తుంది. ఆమేన్. రష్యా చైనా కంటే ఎక్కువ స్పీడ్ కలిగిన ఆ ఆయుధాలు నాకు ఉండాలనుకుంటుంది. రష్యా ఇంకా ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంది. ఏంటి ఇవాళ కార్యక్రమం అంటే, ఒక్కొక్క మిసైల్ వదిలితేనంట కాంతి వేగం, శబ్దము యొక్క వేగము కంటే కూడా 5 రెట్లు వేగంగా వెళ్ళేది అంట. అంటే టప్ అంటది కదా, ఒక దాన్ని పేల్చినప్పుడు ఏమవుద్ది, ఒక బ్లాస్ట్ వినపడుతుంది. ఆ సౌండ్ నువ్వు వినే లోపల ఇది 5 రెట్లు ఇల్లు తిరిగి వచ్చేద్దంట. అంటే వాళ్ళు టార్గెట్ పెడతారు కదా. అంటే అసలు పేలింది ఎప్పుడు, అది బయటికి రిలీజ్ అయింది ఎప్పుడు, అది అసలు ఎంత వేగంగా టార్గెట్ రీచ్ అయిపోయి వచ్చేసింది. అంత శక్తివంతమైనటువంటి ఆయుధాలను చైనా ఇప్పుడు కలిగి ఉంది. దానికి పోటీగా ఇప్పుడు అమెరికా సిద్ధంగా ఉంది. వీటిని ఈ 2 దేశాలకి ధీటుగా ఉండాలని రష్యా ప్రయత్నం చేస్తుంది. ఇంకా భారతదేశం ఇంకా అంత పెద్దగా ఏమి లేదు, ఆయుధ సంపత్తిలో రెడీ అవుతుంది. ఇంకా ఇలాగా మిగతా దేశాలు కొంచెం వరుసలో ఉన్నాయి. అంటే ప్రతి దేశము ఏం కలిగి ఉంది ఇప్పుడు? బాంబులు కాదు, అణుబాంబులు. అది ప్రవక్త అన్నాడు, అణుబాంబు పేలక ముందే వధు వెళ్ళిపోద్ది అన్నాడు. హల్లెలూయా. సో కనుక నువ్వు నీ గడియ, నీ స్థితి ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. నీ జీవితం ఎలా ఉందో చూడు, ఎలా జీవిస్తున్నావు ఒకసారి చూడు. ఊరికినే ఏదో భక్తి కలిగి జీవిస్తున్నావా లేక శక్తిని కలిగి జీవిస్తున్నావా ఒకసారి ఆలోచన చేసుకో. లేదా తీర్పు మాత్రం నీకు పడద్ది. తీర్పు అంటే ఏంటి? విధేయత చూపించకపోవటమే, అవిధేయతను కలిగి ఉండటమే, దాని పర్యవసానమే తీర్పు. ఆమేన్. సంసిద్ధత మాత్రమే వారిని రక్షించగలవు. ఆయన రాక నోవాహు దినము వలె ఉండును. సిద్ధపడిన వారందరూ
వరద నుండి తప్పించుకొనిరి, లోకస్తులు తుడిచిపెట్టబడిరి. ఈనాటి నామకార్థ క్రైస్తవులు కూడా లోక విషయములపై మనసుంచి ఆనందించుచున్నారు, ఆత్మీయ విషయాలను బొత్తిగా మర్చిపోయారు. దీంతో క్లోజ్ చేశాడు. ఈనాటి నామకార్థ క్రైస్తవులు కూడా లోక విషయాలపై మనసుంచి ఆనందించుచున్నారు, ఆత్మీయ విషయాలను బొత్తిగా మర్చిపోయారు. సో ఆత్మ చెప్పే సంగతులు ఎవరికి? లోకం ప్రకారం లోకస్తులు చెప్పే మాట బాగా ఎక్కుద్ది తప్ప, కానీ అది ముంచుద్ది. ఆత్మ చెప్పే సంగతుల్ని పైకి తీసుకువెళ్ళద్ది. ఆమేన్. మీరు నోవా గురించి మీరు చదువుకుని ఇంటికి పోయి వాడ ఎత్తబడే దినం వరకు వాళ్ళు ఏం చేశారనేది వాక్యం చెప్తుంది. సో ఎత్తబడుతుందనే వర్తమానం ఆ మనుషుని యొక్క, అంటే ఆ పరిశుద్ధాత్మ కాల్మేక మనుషుల ఉండి మాట్లాడింది. కానీ మనుషులు ఎవరు పట్టించుకోలా, గొప్పగా ఏదో జీవించడానికి ప్రయత్నం చేశారు. కానీ 80 మాత్రమే తప్పించుకోగలిగారు. కారణం ఆత్మీయ సంగతులను వాళ్ళు వినటాన్ని బట్టి. అవిధేయత చూపినటువంటి ఆ ప్రజలందరూ తీర్పునకు లోనయ్యారు. దాని పేరు జలప్రళయం. ఈరోజు అగ్ని వారి మీద కుమ్మరించబోతుంది. ఈ చివరి కాలంలో ప్రపంచం మీద ఏం పడబోతుంది? అగ్ని. ఎలాగా? ఏ రూపంలో? కనుక దీనికి ముందుగానే నోవాహు వలె దేవుని యొక్క ఆత్మతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ దినం యొక్క వర్తమానంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా తప్పించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారికి ఒక సిద్ధపరచబడిన ఒక స్థలం ఉంది, అది ఆ బండయే. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రభువైన యేసయ్య నీ స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. చక్కటి వర్తమానమును ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అందించినందుకు వందనాలు అయ్యా. ఇది కేవలం ఏదో విని సంతోషించడానికి కాదు, మేము విని జాగ్రత్త పడటానికి. ఆ ఆయుధాలు ఆ వ్యక్తులు ఎలాగైతే కలిగి ఉన్నారో అవసరం కొరకు, ఈరోజు నాయన పరిశుద్ధాత్మిక బోధ అనే ఆయుధం మాకు ఎత్తబాటు కొరకు, ఈ లోకంలో జీవించుచున్నటువంటి సమయంలో క్రీస్తువైన నీ రాకడ కొరకు గుర్తించే ఒకే ఒక్క విధానం అదే నాయన. మమ్మల్ని అందరినీ బలపరచండి, అన్ని విషయంలో స్థిరపరచమని. మోషే ఆ చివరిగా అయా ఇదిగో తన బండ మీదకి ఎక్కడో నేను చూశాను అపవాది మాట్లాడాడు. కానీ నాయన ఈరోజు ప్రపంచం కూడా మమ్మల్ని చివరిగా చూస్తుంటుంది. కానీ ఏమయ్యామో ఎవరికి తెలియదు. హానోకుమని రూపాంతరం చెందుతాం. కృపతో మమ్మల్ని అందరినీ బలపరచండి నాయన. ఈ చిన్న వ్యక్తులను దీవించమని, వారికి ఇచ్చినటువంటి సమస్తాన్ని దీవెనకరంగా మార్చమని. ప్రభువా, దీవించబడాలంటే మీ ముందు వర్తమానంలో ఉండాలి ప్రభువా. వర్తమానం అంటే ఈ కాలం యొక్క గడి యొక్క వాక్యం అయ్యింది నాయన. ఆ వాక్య రూపంగా మేము మారినప్పుడు తప్పక మేము నిత్య జీవంలో జీవించగలుగుతాం. ఆ జీవితాన్ని మా అందరికి దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన అందరికీ తోడే ఉందరుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.